Hi friends, good evening. Actually, arthritis is one of the very critical problem. అండ్ ఆర్థరైటిస్ ఒక్కసారి మీకు వచ్చేస్తే మీకు నార్మల్గా ఆల్ ద జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ జాయింట్ పెయిన్స్ నార్మల్గా మనం ఎంత మెడిసిన్స్ వాడినా తగ్గదు. అండ్ స్టెరాయిడ్స్ వాడితే మన బాడీ పాడైపోతాయి, ఇమ్యూనిటీ కూడా మనకు తగ్గిపోతాయి, సెక్సువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ దాని తప్పటి స్టెరాయిడ్స్ వల్ల మనకు బొక్కాలు కూడా అన్నీ వీక్ అయిపోతాయి. ఓకే. అండ్ ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొని మనము బ్రతకడం అవసరమా మీరు చెప్పండి. సో యాక్చువల్లీ అందుకని మీరు ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనము ఆర్థరైటిస్కి మనం తగ్గించాలంటే, ఆర్థరైటిస్ పెయిన్కు మనం తగ్గించాలి. లేకపోతే ఆర్థరైటిస్ వల్ల వచ్చిన క్రిస్టల్స్ అన్నీ జాయింట్లు ఎక్కడెక్కడ ఫామ్ అయింది, లేకపోతే జాయింట్ కొంచెం బెండ్ అయిపోయింది, అట్లా ఆ టైప్ ఏమైనా అయింది అంటే మీరు యూ కెన్ యూజ్ దిస్ కషాయం. ఇది ఒక మంచి చిట్కా చెప్తాను. మీరు ఇది యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అండ్ గ్రాడ్యువల్లీ మీకు కంప్లీట్గా క్యూర్ చేస్తాయి. బట్ కొన్ని విషయం మీరు పాటించాల్సింది ఏంటంటే, లైక్ ఆర్థరైటిస్ ఎవరెవరికి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ డెవలప్మెంట్ కానీ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళ 100 to 100% ఈ విషయం పాటించాలి. ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్ కంప్లీట్గా మీరు నీల్ చేయాలి. అండ్ డైలీ 2 times మీరు మిల్లెట్ తినాలి, 1 time నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. దాంతోపాటు నేను చెప్పిన చిట్కా మీరు పాటించాలి. మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో మార్నింగ్ పూట లేవగానే ఫస్ట్ అజ్వైన్ 1 teaspoon అండ్ 10 grams అల్లము అండ్ దాంతోపాటు ఒక 1/2 teaspoon ఒరిజినల్ పసుపు పొడి మీరు వేసేసి 1 glass వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి తాగండి. దట్ ఈస్ నెంబర్ 1. దట్ షుడ్ బి ద ఫస్ట్. అండ్ సెకండ్, కొచ్చినార్ది ఆకు. ఓకే, కొచ్చినార్ ఆకు మీరు తీసుకొని ఏం చేయాలి, 4 ఆకు ఆర్ 5 ఆకు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మీరు బాయిల్ చేయండి. బాయిల్ చేసేసి డైలీ బేసిస్లో 2 times మార్నింగ్ ఒక పూట బిఫోర్ ఫుడ్, నైట్ కూడా బిఫోర్ ఫుడ్ మీరు తీసుకోండి. ఇది మాత్రం తీసుకుంటే మీకు విదిన్ 15 days ఆఫ్ టైం మీకు మ్యాక్సిమం రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ గెటింగ్ ఎ న్యూ లైఫ్. ఓకే, జస్ట్ చేసి చూడండి అండ్ మీకు 100% రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ